యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. గతంలో 1x బెట్ అక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పాల్గొన్న క్రీడాకారులు, సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చి మనీ లాండరింగ్ కోణంలో విచారిస్తోంది. అందులో భాగంగానే నోటీసులు అందుకున్న నటి ఊర్వశి రౌతేలా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే క్రికెటర్ శిఖర్ ధావన్, సురేష్ రైనా, మాజీ ఎంపీ మిమీ చక్రబర్తి, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ వివిధ ప్రముఖులు కూడా విచారణకు హాజరయ్యారు. రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. గతంలో 1x బెట్ అక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో పాల్గొన్న క్రీడాకారులు, సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చి మనీ లాండరింగ్ కోణంలో విచారిస్తోంది. అందులో భాగంగానే నోటీసులు అందుకున్న నటి ఊర్వశి రౌతేలా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే క్రికెటర్ శిఖర్ ధావన్, సురేష్ రైనా, మాజీ ఎంపీ మిమీ చక్రబర్తి, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ వివిధ ప్రముఖులు కూడా విచారణకు హాజరయ్యారు. స్థానిక ఎన్నికలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వొద్దన్నారు. చట్టబద్ధంగా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధంగా లేదని, కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసిందని, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఈటెల రాజేంద్ర గుర్తు చేశారు. ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఎలక్షన్ అంటే మూళ్ళకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే తోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టినా 7వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో నచ్చట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. నేను చూసిన దగ్గర మీరు ఉత్తరాబాద్లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఎలక్షన్ అంటే మూళ్ళకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే